మురళీకృష్ణ ఎలా ప్రూవ్ చేసుకుంటారనే చూద్దాం. మురళీకృష్ణ గారు, నేను అడిగిన దాన్ని మీరు కాదు అని అంటున్నారు. మీరేదో వీడియోస్ పెట్టి ఇంకెక్కడి నుంచి ఎవరెవరో మీకు ఫోన్లు చేసి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఏం మోసం చేస్తున్నారో మాకు తెలియదు. సో మీరు ఎవరో మాకు తెలియదు కాబట్టి మీరు మోసం చేయట్లేదు, మీరు చెప్పు ద్వారా వాస్తవం చెప్తున్నారు అని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? కాబట్టి మేము అడిగాం. మీరు ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తి బతుకున్నాడో లేదో చెప్పేసినప్పుడు సింపుల్గానే నేను అడిగాను. ఎందుకంటే అది బతుకున్నాడా లేదనేది వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోవాలా, ప్రూవ్ చేయడానికి అవకాశం ఉండదు. సో నేను సింపుల్గా అడిగింది, నేను ఏ మంత్రం పుట్టానని అడిగాను. పోటీ రమేష్ గారు ఏ మంత్రం పుట్టారో చెప్పండి. చెప్పు మాతకి అక్షింతలేసి, అమ్మ రమేష్ గారు ఏ మంత్రం పుట్టారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏ నెలలో పుట్టారని అడగండి. ఇమీడియట్గా తెలిసిపోతుంది కదా. ఇక మురళీకృష్ణ మోసం చేయట్లేదు, మురళీకృష్ణ చెప్పేది నిజం, ఓకే డిబేట్ కన్క్లూడ్, వెళ్ళిపోవచ్చు. మురళి గారు, మురళి గారు, మురళి గారు, ఓకే నేను చాలా సమయం అయింది కాబట్టి ఒక డిబేట్ కన్క్లూడ్ చేస్తాను. ఓకే నేను డిబేట్, మీరు నాకు ఇవంతా వద్దు, ఓకే తీరే వద్దు, మీరు నేను ఆర్గ్యూ చేసుకోవడం వద్దు. మీరు ప్రాక్టికల్గా చెప్పు యంత్రం దగ్గర మనం కూర్చొని, నేను లైవ్లో కూర్చుంటాను, ఇక్కడ మా కెమెరా అక్కడ ఉంటుంది, మీరు చెప్పు యంత్రం దగ్గర కూర్చోండి. మీరు చెప్పు యంత్రం దగ్గర కూర్చొని మాకు నేను చెప్పేది నిజం అని మీరు ఎప్పుడు చూపించగలుగుతారు? మీరు ఒక టైం చెప్పండి, మేము ఆ టైంలో ఫిక్స్ చేసుకుంటాం. మీ ఇష్టం. ఇక్కడే సేమ్ ఇట్లాగే చేద్దాము. తర్వాత ఎప్పుడు చేద్దాం సార్, ఎప్పుడు మీ ఇష్టం. మీరు చెప్పండి, మీరు ఒక డేట్ చెప్పండి. అట్లాగే చేద్దాం. ఎప్పుడు? రేపు కాదు సార్, నెక్స్ట్ మండే. రేపు ఎంత తారీఖు? మండే, రేపు సండే, రేపు సాటర్డే. టూ డేస్ తర్వాత చేద్దాం. మండే, రేపు బయట దాకా ఉండను. మండే, సోమవారం ఓకేనా? ఎన్ని గంటలకి? టైం కూడా మీరే చెప్పండి. సోమవారం ఎన్ని గంటలకి? మార్నింగ్ 10-11కి చేద్దాం. 10 గంటలకి. ఓకే 11 గంటలకి మీరు చెప్పి యంత్రంతో రెడీగా ఉంటారు, నేను క్వశ్చన్స్తో రెడీగా ఉండొచ్చు. రైట్? ఇంకేదైతే డౌట్ ఉందో, ఎందుకంటే నా వీడియో పెట్టి మోసగాడు అనేసి అక్కడ చెప్పారు. పక్కన పెట్టండి. ఓకే అది పక్కన పెట్టండి. అది ఇప్పుడు మీరు చెప్పి యంత్రం వేరే వాళ్ళు మోసం చేస్తుంటే నేను వీడియోలు కూడా పెట్టా నా ఇన్స్టాలో. మీరు మోసపోవద్దు, నా వీడియోల మీద ఫోన్ నెంబర్లు పెట్టుకొని మోసం చేస్తున్నారు, జాగ్రత్త పడండి అనేసి ఆ వీడియోలు, నా వీడియో మీద ఫోన్ నెంబర్లు పెట్టి అంటున్నారు. మీ వీడియోనే మోసం అంటున్నారు. నా వీడియోల పైన ఫోన్ నెంబర్ పెట్టి మోసం చేస్తున్నారు అని చెప్తున్నా. ఈ చర్చలన్నీ వద్దు. 15వ తేదీ ఉదయం 11 గంటలకి ఆయన్ని ఆ వేదిక మీరు చెప్పండి, అక్కడ కూర్చొని అది ఖచ్చితంగా ఎట్లా మోసమో నేను ప్రూవ్ చేస్తాను. ఓకే తిరుపతిలో జన విజ్ఞాన వేదిక ఉన్నారా? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు, హైదరాబాద్ రమ్మనండి, విజ్ఞాన దర్శనిగా పెడదాం. లేదంటే మన ఇద్దరం పోదాం హైదరాబాద్, అదే తిరుపతికి. ఓకే ప్లాన్ చేద్దాం. ఆయన హైదరాబాద్ వస్తారా అడగండి ప్రూవ్ చేయడానికి. లేదంటే మన ఇద్దరము తిరుపతి పోదాం, తిరుపతిలో ఛాలెంజ్ చేద్దాం ఆయన్ని. మోసాన్ని మోసం అని నిరూపించడానికి మనకి ఎవరు కావాలి సార్? నేను మీకు ఛాలెంజ్ విసిరినానా? అసలు మీకు నిరూపించాలని ఛాలెంజ్ విసిరినానా? మీకు ఛాలెంజ్ ఛాలెంజ్ విసిరినానా? నేను మా రోహిత్ గారు బిగ్ టీవీ విసురుతుంది, నేను విసురుతున్నా. చాలా మోసము అనేది మేము చెప్తా ఉన్నాం. స్వీకరిస్తారా? మీరు ఛాలెంజ్ స్వీకరిస్తారా? మీరు మోసం చేయట్లేదు అనే ఛాలెంజ్ స్వీకరిస్తారా? చేద్దాం సార్. అక్కడ మోసం అంటే ఎదుటి వ్యక్తిని అతని దగ్గర దోచుకోవడాన్ని మోసం అంట నా దృష్టిలో. అసలు మీరు చెప్పి యంత్రం ద్వారా ఏ వాస్తవాలు తేల్చలేరు. చెప్పు గాలికి తిరుగుద్దో లేదంటే చేతిలో బ్లడ్ ప్రెషర్కి తిరుగుద్దో, మీరు దాంతో ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు తప్ప అది నిజం కాదు. జాతకం చెప్పుతో బంగారం అంటున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేద్దాము.
అది మోసం అని మేము అంటున్నాం, కాదని మీరు అంటున్నారు. కాబట్టి ఎట్లా చెప్తారో ప్రూవ్ చేద్దాము. అది చేయాలి అని ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మోసం అంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఓకే వద్దు మీరు ఇక నేను డిబేట్ లో వాదనకు రాలేదు. సోమవారం ఉదయం 11 గంటలకి మీరు రెడీయా? మీరు ఆ చెప్పు యంత్రం పట్టుకుని సోమవారం ఉదయం 11 గంటలకి మురళి గారు మీరు రెడీయా? డన్. ఓకే, డిబేట్ క్లోజ్ చేస్తున్నాం. మురళి గారు సోమవారం 11 గంటలకి ఆయన చెప్పు యంత్రాన్ని పట్టుకుని రెడీగా ఉంటారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆ రోజు ఉదయం 11 గంటలకి బిగ్ టీవీ చూడటానికి సిద్ధంగా ఉండండి. మీరు క్వశ్చన్స్ కూడా అందులో అడగండి. ఆ రోజు తీసుకుందాం. ఒకసారి ఫైనల్గా ఆయన చెప్పే జ్యోతిషం స్టైల్ ఎలా ఉంటుంది అనేది అది ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో మండే ఉదయం 11 గంటలకి మీరు బిగ్ టీవీని ట్యూన్ చేసి పెట్టుకోండి. సో